గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. పారిశ్రామిక భూముల అమ్మకంపై కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్ లోని పారిశ్రామిక కారిడార్ భూములను అమ్ముతున్న హెల్ట్ పాలసీని రద్దు చేయాలని నినదించారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన భూములను భూదందా చేయడం ఏమిటని నిలదీశారు. వెంటనే కౌన్సిల్ సమావేశంలో జీవో నెంబర్ 27ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని, దీనిపై చర్చ జరగాలని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పట్టుబట్టారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాక్ వివాదం జరిగింది. దీంతో మేయర్ సభను 2 సార్లు మేయర్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేక్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాట్లాడడానికి అదే ఉంటది మరి అనే రానా రియల్ ఎస్టేట్ వ్యాపారం పక్కన